వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. అత్యాధునిక హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ. మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స. పిల్లల్లో వినికిడి లోపం ముఖ్యంగా పుట్టుకతోనే లేదా చిన్న వయసులోనే ఉంటే మాటల అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మొత్తం జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మైక్రోటియా వంటి పరిస్థితుల్లో బయట చెవి సరైన రీతిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల వినికిడి లోపం ఏర్పడుతుంది. ఈ సమస్యను సమయానికి గుర్తించి చికిత్స చేయకపోతే పిల్లల భాష అభివృద్ధి ఆలస్యం అవ్వడంతో పాటు వారి విద్య, సామాజిక అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆధునిక ఈఎన్డి వైద్యంలో బోస్ కండక్షన్ హియరింగ్ ఇంప్లాంట్ OSIA వంటి పద్ధతులు ఎంతో సమర్థవంతమైన పరిష్కారాలుగా నిలుస్తున్నాయి. ఈ విధానంలో శబ్ద తరంగాలను నేరుగా అంతర్గత చెవికి పంపించడం ద్వారా బయట లేదా మధ్య చెవిలో ఉన్న లోపాలను అధిగమించి వినికిడి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు చిన్ననాటి నుండి కుడి చెవిలో వినికిడి లోపం ఉండగా మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా చికిత్స అందించారు. పరీక్షల అనంతరం ఆమెకు రైట్ మైక్రోటియా విత్ హియరింగ్ లాస్ అని నిర్ధారించగా వైద్యులు శస్త్రచికిత్స సూచించారు. డాక్టర్ SCH రఘుకుమార్, కన్సల్టెంట్ ENT సర్జన్ ఎట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. మనకేంటంటే ఎవరికైతే చిన్నపిల్లలకి వినికిడితో ప్రాబ్లం ఉండి హియరింగ్ ఎయిడ్ పెట్టలేము, వాళ్ళకి మనకి చెవులు డెవలప్ కాని వాళ్ళకి మనకి ఎక్కడైతే హియరింగ్ పెట్టలేము వాళ్ళకి ఏంటంటే చర్మం కింద చిన్నగా టైటాన్ ఇంప్లాంట్ లాంటిది పెట్టేసి ఆసియా ఇంప్లాంట్ అంటాము, ఆ సర్జరీ చేసి హియరింగ్ ఇంప్రూవ్ చేసే పరికరాలు మనం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మనకి ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం ఆసియా 300 ఇంప్లాంట్ ఒకటి మన దగ్గర చేస్తున్నాం. ఆ పాప సర్జరీ తర్వాత మంచిగా హియరింగ్ అనేది ఉంది. ఎవరికైతే బై బర్త్ మైక్రోషియా అంటాం, ఎవరికైతే వాళ్ళకి చెవి డెవలప్ కాదో, హియరింగ్ చెవికి సంబంధించిన బోన్స్ డెవలప్ కావు, 55% వరకు లాస్ ఉండి వాళ్ళకి మంచి హియరింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సర్జరీ అనేది ఉపయోగంగా ఉంటుంది. చిన్నపిల్లలకే కాకుండా ఎవరికైతే పెద్దవాళ్ళకి చెవిలో చీమ వచ్చేసి హియరింగ్ డ్యామేజ్ అయ్యి 55-60% వరకు లాస్ ఉంటే కూడా మనం ఈ టైప్ ఆఫ్ సర్జరీ చేసి వాళ్ళకి హియరింగ్ వితౌట్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సర్జరీ ఉపయోగంగా ఉంటుంది. ఈవెన్ ఒక సైడ్ హియరింగ్ నార్మల్గా ఉండి సెకండ్ సైడ్ హియరింగ్ లాస్ ఉన్నా వాళ్ళకి మిషన్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇది సర్జరీ చేసి మనం చర్మం కిందే పెడతాం. హెయిర్ రిసిపియంట్ అంటే హెయిర్ లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ సర్జరీ తోటి చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళ వరకు ఎవరికైనా ఈ సర్జరీ చేయొచ్చు. మన దగ్గర 8 years పాపకు చేసాము, తను చాలా మంచిగా రెస్పాండ్ ఉంది. పోస్ట్ ఆప్ కూడా చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. జస్ట్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున వస్తే సాయంత్రం అట్లా ఇంటికి పంపించేస్తాం. ఖర్చు అనేది మెయిన్గా దీంట్లో ఇంప్లాంట్ ఖర్చు ఒకటే ఎక్కువ ఉంటుంది. మిగతా సర్జరీ కాస్ట్ వచ్చేసి 1.5 to 2 lakhs లోపల అయిపోతుంది. ఇంప్లాంట్ ఖర్చు వచ్చి 8 to 9 lakhs ఉంటుంది. నమస్తే అండి, నా పేరు వాసుకేన్ రెడ్డి, యశోద హాస్పిటల్ మొదలుపెట్టు అండి. యశోద హాస్పిటల్ వాళ్ళు ఈ సంవత్సరం కొత్తగా ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అని ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ఒక ఫ్యామిలీ ఒక మొబైల్ నెంబర్ నుండి ఒక 4 రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎనీ హాస్పిటల్ 4 యశోద 4 బ్రాంచ్ల్లో కూడా ఇది వర్తిస్తుంది. దీంట్లో ఓపీలో 20%, ఓపీ ఇన్వెస్టిగేషన్లో 20%, మనం అడ్మిషన్ అవుతే ఐపీలో ఒక 10% వరకు, అందులో ఫార్మసీ తీసేసి 10% వరకు. నెక్స్ట్ మీకు ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్లో మీకు నెక్స్ట్ అప్డేట్, మీకు జనరల్ వార్డు ఉందనుకోండి, మీకు నెక్స్ట్ షేరింగ్ రూమ్ ఇస్తారు. షేరింగ్ ఉన్న వాళ్ళకు సింగిల్ రూమ్. అలా ఇది ఫ్యామిలీ హెల్త్ కార్డ్ వల్ల ఉపయోగం ఉందండి. ఇది ఓన్లీ ఈ ఇయర్ December 31st, 2026 వరకే ఇప్పుడు ఉన్నది. కావున అందరూ కొంచెం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తారు.